సో ఈ డిష్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ అయితే ఎగ్ని ఒక కుక్కర్లో తీసుకొని వాటర్ పోసాయి. తర్వాత కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ ప్లస్ గ్రీన్ చిల్లీని పేంచి ప్యూర్ పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో యాడ్ ఆన్ సమ్ లెసన్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ ఆల్సో యాడ్ అ లైమ్ జ్యూస్. గ్రైండ్ చేసిన తర్వాత మనకు టెక్స్చర్ వచ్చేసి ఇందులో చూపించినట్టు చేసుకుంటే బాగుంటుంది. సో మనం నెక్స్ట్ అయితే పోపు వేసేసుకున్నామంట. తర్వాత ఎగ్ షెల్ తీసేసి ఇలా పెట్టుకొని దాన్ని హాఫ్ కట్ చేసి ఆ చట్నీ ఏదైతే ఉందో ప్రిపేర్ చేసింది దాన్ని అలా స్ప్రెడ్ చేసేసాం అనమాట ఎగ్స్ పైన. దిస్ ఇస్ హౌ ఐ డెకరేటెడ్. చలో లెట్స్ టేక్ అ రివ్యూ. మా అన్న రివ్యూ నెక్స్ట్ మా రింకి రివ్యూ తీసుకున్నాం. రింకి మీ రివ్యూ ఏంటి? చెప్పు రివ్యూ. మా రింకి టేస్ట్ లేదు. నెక్స్ట్ మా మమ్మీ రివ్యూ తీసుకున్నాం. చాలా బాగుంది. నెక్స్ట్ మా అమ్మడి రివ్యూ తీసుకుందాం. హియర్ కమ్స్ ద మెయిన్ క్యారెక్టర్. మా రిషి రివ్యూ చూడండి. ఇప్పుడు చెప్పాలని చాలా ఉంటుంది కానీ చెప్పలేకపోతుంది. మీ రివ్యూ ఇవ్వండి. నెక్స్ట్ ఓవరాల్గా మన రివ్యూ తీసుకున్నాం. యావరేజ్ అని చెప్పు. ఓకే అంటే ఓకే ఓకే. టేస్ట్ ఎట్లుండే? ఏం ఫ్లేవర్ వచ్చింది? తెలుగులో చెప్పతాలి. గట్టి ఎప్పుడుకి పోయిందా ఉన్నది కూడా పోతుంది. అంటే ఒక హోటల్లో తిన్నట్టుంది. కస్టమర్స్ ఇస్తారండి, మేము ఎందుకు ఇస్తాం? ఇది విన్నాక నాకు టాటా బాయ్ బాయ్ అన్నాను. ఓవరాల్గా అయితే నాకు ఎగ్ చాలా నచ్చింది. అండ్ ద చట్నీ యాడెడ్ టేస్ట్. ఎవరికైతే ఎగ్ ఇష్టం ఉండదో ఈ చట్నీ పెట్టుకొని తినండి. డెఫినెట్లీ యూ లవ్ ఇట్. బాయ్.